ఓకే, న్యూ గ్లైడ్ డేట్ టైం అనేటువంటి తీసుకొని, ఏదైనా మిస్టేక్ పోతేనే రాదు, గ్లైడ్ డేట్ టైం అని తీసుకొని ఏం చేస్తున్నాను ఇక్కడ కరెంట్ డాట్ ఓకే sys అండర్స్కోర్ క్రియేటెడ్ అండర్స్కోర్ ఆన్. సో ఏదైతే క్రియేట్ అయిందో ఆ క్రియేట్ అయినటువంటి డేట్ ప్రకారంగా తీసుకున్నాను. సో వేర్ అనేసి ఏమంటున్నాను అంటే నవ్ అని ప్రాపర్గా ఇచ్చాను. ఇచ్చేసి ఇక్కడ ఏంటంటే న్యూ గ్లైడ్ డేట్ టైం అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ నేను పారామీటర్ ఏం పెట్టట్లేదు, సింపుల్గా యాస్టీస్గా ఇచ్చేసాను. అంటే మనకు 2 డిఫరెన్స్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత సో మరి ఏమన్నాం ఇక్కడ కండిషన్లో మనం ఏం చెప్పుకున్నాం, మనకు ఈ 2 వచ్చేసిన తర్వాత మిల్లీ సెకండ్స్లో దాన్ని మైనస్ చేయబోతున్నాము. అంటే వచ్చే వాల్యూ అనేటువంటి న్యూమరికల్ వాల్యూతోనే మనం మైనస్ చేయబోతున్నాం. కాబట్టి సో ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు ఏంటి అంటే బార్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ అనేటువంటి నేను మిల్లీ సెకండ్స్ ఏం రాయట్లేదు, సింపుల్గా డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు దేని డిఫరెన్స్ రావాలి నాకు, సో ఈ రోజు ఉన్నటువంటి డేట్తో పాటుగా రావాలంటే నౌ డాట్ గెట్ న్యూమరికల్ వాల్యూ అంతే, మైనస్ ఓకే మైనస్ అనేటువంటి చేసుకొని ఏం చేస్తున్నాను, సో ఎనీ క్రియేటెడ్ ఉంది కదా, క్రియేటెడ్ డాట్ గెట్ న్యూమరికల్ వాల్యూ అనండి అంతే. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీకు న్యూమరికల్ వాల్యూ